హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు లెర్న్ హిందీ త్రూ న్యూస్ పేపర్ టాపిక్లో భాగంగా ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ టాపిక్ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇది ఒక ముఖ్యమైన సందేశం. దీనితో పాటుగా హిందీ నేర్చుకోవచ్చు. అంటే మంచి గ్రంథస్థ పదాలు అనేవి ఇందులో ఉండబోతున్నాయి. ఓకే, ఇప్పుడు మనము ఈ టాపిక్ని నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, కబ్ నహీ పహన్నా చాహియే మంగళసూత్ర అని ఇక్కడ ఒక టైటిల్ ఉంది. అంటే పహన్నా అంటే ధరించటం, చాహియే అంటే కావాలి, అంటే పహన్నా చాహియే ధరించటం కావాలి, నహీ పహన్నా చాహియే అంటే ధరించొద్దు. మరి ఇదేంటిది? మంగళసూత్రం అంటే మంగళసూత్రాన్ని ధరించొద్దు. ఎప్పుడు? కబ్ అంటే ఎప్పుడు, అంటే మంగళసూత్రాన్ని ఎప్పుడు ధరించకూడదు అనేది ఇది ఒక టాపిక్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ లైన్లకు రండి. హర్ మహిళకో అవశ్య పతా హోనీ చాహియే ఏ బాత్ అంటున్నాడు. అంటే ప్రతి స్త్రీకి ఈ విషయం తెలిసి ఉండాలి, ప్రతి స్త్రీ ఈ విషయాన్ని తెలుసుకోవాలి అంటున్నాడు. ఇక్కడ టైటిల్లో హర్ మహిళ అంటే ప్రతి మహిళ, కో అంటే కి, ప్రతి మహిళకి, అవశ్య అంటే తప్పనిసరిగా, పతా హోనా చాహియే తెలిసి ఉండాలి, ఏ బాత్ అంటే ఈ మాట. ఏ మాట? ఈ పైన ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క మహిళకి తెలిసి ఉండాలి అంటున్నాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే సనాతన ధర్మకో మాన్నేవాలి అంటే సనాతన ధర్మాన్ని మాన్నేవాలి అంటే విశ్వసించేటటువంటి, సుహాగిన్ అంటే వివాహిత, మహిళ ఓం అంటే మహిళ, సుహాగిన్ మహిళ అంటే వివాహిత మహిళ అన్నట్టు. ఓకే, సుహాగిన్ మహిళ ఓం కేలియే కొరకు మంగళసూత్ర అనేది బహుత్ మాయనే రఖతా హై. మంగళసూత్ర చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ చూడండి, సనాతన ధర్మకో మాన్యవాలి సుహాగిత్ అంటే సనాతన ధర్మాన్ని విశ్వసించేటువంటి వివాహిత మహిళ కొరకు మంగళసూత్ర అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది అంటున్నాడు. ఓకే, మంగళసూత్ర సుహాగన్ స్త్రీయోంక అంటే మంగళసూత్ర అనేది వివాహిత స్త్రీకి సబ్సే కీమతి, సబ్సే అంటే అన్నిటికంటే, కీమతి గహన్ విలువైన ఆభరణం, మనా జాతా హై అంటే కీమతి గహన్ మనా జాతా హై అంటే విలువైన ఆభరణంగా పరిగణించబడుతుంది. ఓకే, నెక్స్ట్ మంగళసూత్ర కో సుహాగ్ కి నిశాని భీ కహా జాతా హై అంటే మంగళసూత్రాన్ని సుహాగ్ అంటే వివాహిత అంటే వివాహ సంకేతంగా, నిశాని అంటే సంకేతం, సుహక్కి నిశాని అంటే వివాహ సంకేతంగా కూడా పరిగణించబడుతుంది లేదా చెప్పుకుంటారు. కహా జాతా అంటే చెప్పుకుంటారు. మంగళసూత్రకు మంగళసూత్రాన్ని సుహాగ్కి నిశాని వివాహిత సంకేతంగా, బి అంటే కూడా చెప్పుకుంటారు. ధార్మిక్ మహత్వకే సాత్ సాత్ అంటే ధార్మిక అంటే మతపరమైనటువంటి ప్రాముఖ్యతతో పాటుగా, ధార్మిక మహత్వం అంటే మతపరమైనటువంటి ప్రాముఖ్యత, కే సాత్ సాత్ అంటే తో పాటుగా, మంగళసూత్రం యొక్క జ్యోతిషి మహత్వ భీ హై అంటే జ్యోతిష్యం యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది. అంటే ఇక్కడ మతపరమైనటువంటి ప్రాముఖ్యతతో పాటుగా జ్యోతిష్యానికి సంబంధించిన ప్రాముఖ్యత కూడా ఉన్నది ఈ మంగళసూత్రానికి అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ మంగళసూత్రకో హమేష అంటే మంగళసూత్రాన్ని, హమేష అంటే ఎల్లప్పుడూ, కాళీ మోతి అంటే నల్లనటువంటి పూసలు ఉంటాయి కదా, నల్లటి పూసలు, ఔర్ మరియు ఏక్ దాగే అంటే ఒక దారంలో, దాగేమే అంటే దారంలో, ఏక్ దాగేమే ఒక దారంలో, పిరోయ జాతా హై అలంకరించబడుతుంది అంటున్నాడు. ఏంటిది? మంగళసూత్రకో హమేష మంగళసూత్రాన్ని ఎల్లప్పుడూ, కాళీ మోతి నల్లటి పూసలు, ఔర్ మరియు ఏక్ దాగేమే ఒక దారంలో, ఫిరోయ జాతా హై అంటే అలంకరిస్తారు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇస్ కాలే మోతికా అంటే ఇస్ అంటే ఈ యొక్క నల్లటి పూసల యొక్క
అంటే మోతీ కా బి విశేష మహత్వ హై అంటున్నాడు. అంటే ఈ యొక్క నల్లటి పూసలకు కూడా చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది అంటున్నాడు. మహత్వపూర్ణమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. ఓకే, నెక్స్ట్ ఇన్ మోతియోం కే బినా అంటే ఈ పూసల లేకుండా, బినా అంటే లేకుండా, ఈ పూసలు లేకుండా, ఇన్ మోతియోం కే బినా మంగళ సూత్రు అధూరా మనా జాతా హై అంటే అధూరా మనా జాతా హై అంటే అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అధూరా అంటే అసంపూర్ణంగా, మనా జాతా హై అంటే పరిగణించబడుతుంది అని. ఓకే, నెక్స్ట్ ధార్మిక మాన్యతకే అనుసార్ అంటే మతపరమైనటువంటి శాస్త్ర ప్రకారము, అంటే అనుసార్ అంటే ప్రకారము, ఈ కాళీమోతియా అంటే ఈ నల్లటి పూసలు అనేవి భగవాన్ శివ్ అంటే భగవంతుడు శివుడు ఔర్ మరియు మా పార్వతీకే బీచ్ అంటే తల్లి పార్వతి యొక్క బీచ్ అంటే మధ్యలో ఏక బంధన్ కా ప్రతీక హై అంటే ఒక బంధానికి సంబంధించినటువంటి గుర్తు, ఒక ప్రత్యేకత, బంధానికి సంబంధించినటువంటి ప్రత్యేకత అంటున్నాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మంగళ సూత్రు ధారణ కర్నేసే అంటే మంగళ సూత్రాన్ని ధారణ అంటే వేసుకోవటం, కర్నేసే అంటే వేసుకోవటంతో తమాం తరక్కి విపత్తియోంసే ముక్తి మిల్తీ హై అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే మంగళసూత్ర ధారణ కర్నేసే మంగళసూత్రాన్ని కనుక వేసుకుంటే తమాం తరక్కి అంటే అన్ని వైపులా కూడా, అన్ని విధాలుగా కూడా విపత్తియోంసే అంటే విపత్తుల నుండి ముక్తి మిల్తీ హై అంటే ముక్తి కలుగుతుంది అని దీని అర్థం. మాన్యత హైకి అంటే ఇక్కడ ప్రాముఖ్యత ఉంది. ఏంటిదంటే మంగళసూత్రమే అంటే మంగళసూత్రంలో సోనా అంటే బంగారం, మాతా పార్వతి అంటే తల్లి పార్వతి, ఔర్ కాలా మోతి అంటే నల్లటి పూసలు అనేవి భగవాన్ శివ్ కా ప్రతీక్ హోతా హై అంటే నల్లటి పూసలు అనేవి భగవంతుడు శివుడి యొక్క ప్రత్యేక విశేషణంగా ఇక్కడ పరిగణించబడుతుంది అంటున్నాడు. ఓకే, సుహాగిన్ అంటే వివాహిత, మహిళాంకో అంటే స్త్రీకి, అప్నే గలేమే అంటే తన యొక్క మెడలో మంగళసూత్ర జరూర్ ధారణ కర్నా చాహియే అంటే మంగళసూత్రం అనేది తప్పకుండా, జరూర్ అంటే తప్పకుండా, ధారణ కర్నా చాహియే అంటే ధరించాలి అంటున్నాడు. ఓకే, ఏమంటున్నాడు ఇక్కడ సుహాగిత్ మహిళాంకో వివాహిత స్త్రీలు వారి యొక్క మెడలో మంగళసూత్రాన్ని తప్పకుండా ధరించాలి అంటున్నాడు. నెక్స్ట్ అగర్ కిసి వజాసే అగర్ అంటే ఒకవేళ, కిసి వజాసే ఏ కారణం చేతనైనా కోయి స్త్రీ మంగళసూత్ర పహన్నా భూల్ జాతి హై అంటే ఎవరైనా స్త్రీ మంగళసూత్రాన్ని వేసుకోవడం, ధరించడం మరిచిపోతుందో అప్పుడు ఉసే కాలా దాగా జరూర్ పహన్నా చాహియే అంటే ఒకవేళ మంగళసూత్రం వేసుకోవడం మర్చిపోతే అప్పుడు ఏమంటున్నాడు, కాలా దాగా నల్లటి దారాన్ని తప్పకుండా ధరించాలి అంటున్నాడు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూడండి, క్యోన్ జరూరీ హై మంగళసూత్ర పహన్నా అంటే మంగళసూత్రాన్ని ధరించటము ఏం అవసరము అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇది టైటిల్. అయోధ్యకి జ్యోతిష్యు, అయోధ్య యొక్క జ్యోతిష్యుడైనటువంటి పండిత్ కల్కీరామ్ అనే జ్యోతిష్యుడు బతాతే హై అంటే చెప్తాడు, బతాతే హై కి అంటే చెప్తాడు. ఏమని చెప్తాడు ఇక్కడ చూడండి, మంగళసూత్ర సనాతన ధర్మమే, మంగళసూత్ర అనేటువంటిది సనాతన ధర్మమే, సనాతన ధర్మంలో బహుత్ పవిత్ర మనా జాతా హై, బహుత్ అంటే చాలా, పవిత్ర మనా జాతా హై పవిత్రంగా భావిస్తారు. ఓకే, ఇస్కా బహుత్ అధిక్ మహత్వ హై ఇస్కా దీనికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది, మహత్యం ఉన్నది. లేకిన్ కానీ జబ్ కిసి సుహాగిన్ మహిళా కే పతి కి మృత్యు హో జాతి హై ఓకే అంటే లేకిన్ కానీ జబ్ ఎప్పుడైతే కిసి సుహాగిన్ అంటే ఎవరైతే వివాహిత మహిళకే అంటే మహిళ యొక్క పతి భర్త కి అంటే యొక్క మృత్యు హో జాతి హై అంటే మరణం సంభవిస్తుందో తో అయితే ఉస్ దౌరాన్ అంటే ఆ కారణంగా సుహాగిన్ మహిళయే
అంటే వివాహిత మహిళ అప్నే గలేక తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రకో తోడ్ దేతి హై అంటే మంగళసూత్రాన్ని విరగ్గొడుతుంది. ఎప్పుడు తన భర్త మృత్యు సంభవిస్తే అంటే తన భర్త చనిపోతే ఆ వివాహిత స్త్రీ తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని విరగ్గొడుతుంది అని దీని మీనింగ్. నెక్స్ట్ ఓకే, గల్లే సే నహీ ఉతరా జాతా మంగళసూత్రు అంటే గల్లే సే మెడలో నుండి నహీ ఉతరా జాతా అంటే తీయరు ఏంటిది మంగళసూత్రాన్ని. అంటే దీని టైటిల్ అర్థం ఏంటంటే మంగళసూత్రాన్ని మెడలో నుంచి తీయరు. ఓకే, ఇక్కడ చూడండి. ఇస్కే అలావా అంటే ఇదే కాకుండా కిసీ బి ధార్మిక్ గ్రంథమే అంటే ఏదైనా ధార్మిక గ్రంథంలో ఇస్కా ఉల్లేఖ్ నహీ హై అంటే దీని గురించి ప్రస్తావించలేదు, దీని గురించి రాయలేదు. దేని గురించి? ఈ యొక్క మంగళసూత్రాన్ని మెడల నుంచి తీయటము ఏ సందర్భంలో తీస్తారనే దాని గురించి ఎక్కడ కూడా ఏ ధార్మిక గ్రంథంలో కూడా రాయలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఉల్లేఖ్ నహీ కియా హై కి అంటే ప్రస్తావించలేదు. మంగళసూత్ర కబ్ ఉతర్నా చాహియే మంగళసూత్ర అనేది ఎప్పుడు తీయాలి? మంగళసూత్రకో మహిళా కా పతి అంటే మంగళసూత్రాన్ని మహిళ యొక్క పతి భర్త ఉస్కే గలామే పహన్తా హై అంటే ఆమె యొక్క ఉస్కే గలేమే అంటే ఆమె యొక్క మెడలో ధరింప చేస్తాడు. కిసీ బి దశామే మంగళసూత్రకు నహీ ఉతరా జాతా హై అంటే కిసీ బి దశామే అంటే ఎలాంటి దశామే పరిస్థితుల్లోనైనా మంగళసూత్రాన్ని నహీ ఉతర్ జాతా హై అంటే తీయటం కుదరదు అని చెప్తున్నాడు ఇక్కడ. మంగళసూత్ర సదేవ్ గలేమే హీ రహతా హై అంటే మంగళసూత్రం అనేది ఎల్లప్పుడు సదేవ్ ఎల్లప్పుడు గలేమే హీ అంటే మెడలోనే రహతా హై ఉంటుంది. యహ్ స్త్రీ కే లియే ఇది స్త్రీ కొరకు ఆభూషణో మే సబ్సే ప్రియ మనా జాతా హై. ఆభూషణో మే అంటే స్త్రీ ఇష్టపూర్వకంగా ధరించేటువంటి ఆభరణాలలో ఆభూషణం అంటే ఆభరణాలలో సబ్సే ప్రియు అన్నిటికంటే ప్రియమైనదిగా ఒప్పుకుంటుంది. మనా జాతా హై అంటే పరిగణిస్తారు అని. నెక్స్ట్ మంగళసూత్ర ఆవశ్య పహనే అంటున్నాడు అంటే మంగళసూత్రాన్ని తప్పకుండా ధరించండి అంటున్నాడు ఈ టైటిల్లో. సనాతన ధర్మమే సనాతన ధర్మంలో మంగళసూత్రం యొక్క విశేష మహత్వం విశేషమైనటువంటి మహత్యం ఉన్నది అంటున్నాడు. జబ్ కిసి స్త్రీకా అంటే ఎప్పుడైనా ఎవరైనా స్త్రీ యొక్క వివాహ హోతా హై అంటే మ్యారేజ్ అవుతుందో తో అప్పుడు ఉస్కా పతి అంటే ఆమె యొక్క భర్త మహంగమే అంటే నుదిటిలో సింధూర్ డాల్నే కే బాద్ అంటే సింధూర్ పెట్టిన తర్వాత డాల్నే కే బాద్ సింధూరు అంటించిన తర్వాత అని అంటారు. అంటే సింధూర్ పెట్టిన తర్వాత కే బాద్ పెట్టిన తర్వాత గల్లేమే మెడలో మంగళసూత్ర డాల్తా హై సింధూర్ పెట్టిన తర్వాత ఏం చేస్తాడు? మంగళసూత్రాన్ని కడతాడు. డాల్తా హై అంటే మంగళసూత్రాన్ని వేస్తాడు. తబీసే అప్పటి నుండి వహు మహిళ ఆ యొక్క మహిళ ఏక్ సుహాగిత్ హోతీ హై ఏక్ సుహాగిత్ అంటే ఏక్ వివాహిత హోతీ హై అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ చూడండి, మంగళసూత్ర కా టూట్నా అశుభ్ అంటే మంగళసూత్రం అనేది విరిగిపోవటం అనేది అశుభం అంటున్నాడు ఇక్కడ. ఎలా చూడండి, మంగళసూత్ర పతి పత్ని కే బీచ్ మే అంటే మంగళసూత్ర పతి భర్త పత్ని భార్య కే అంటే యొక్క బీచ్ మే మధ్యలో మంగళసూత్రం అనేది భర్త భార్య యొక్క మధ్యలో శశావత్ ప్రేమ్ కా ప్రతీక్ మనా జాతా హై అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ యొక్క సంకేతంగా పరిగణించబడుతుంది. ఏది? ఈ మంగళసూత్రం అనేది. ఓకే, ఇత్నీ హీ నహీ ఇదే కాకుండా మంగళసూత్ర కా టూట్నా మంగళసూత్రం యొక్క విరటం అనేది బహుత్ అశుభ్ మనా జాతా హై అంటే చాలా అశుభంగా పరిగణిస్తారు. ఏది? మంగళసూత్రం విరిగిపోవడం అనేది. మంగళసూత్రం యొక్క ఇత్నా మహత్వ హోతా హై అంటే ఎంత మహత్వపూర్ణమైనటువంటి విశేషత
విశిష్టత ఉంటుంది అంటే ఇక్కడ వరకు కీ వరకు వస్తుంది. అంటే మహత్వ హోతా హై కీ ఇక్కడ వరకు అంటే ఎంత మహత్వపూర్ణం అవుతుంది అంటే జబ్ పతి ఎప్పుడైతే భర్త అప్నే పత్నీకే గలేమే అంటే తన యొక్క భార్య అప్నే పత్ని అంటే తన యొక్క భార్య యొక్క గలేమే మెడలో ఇసే దేఖ్తా హై అంటే దీనిని చూస్తాడు. ఇసే అంటే ఏంది ఇక్కడ మంగళసూత్రాన్ని దేఖ్తా హై చూస్తాడు. తో అప్పుడు అద్భుత్ ఊర్జిక సంచార హోతా హై అంటున్నాడు. అంటే అద్భుత ఊర్జిక సంచార అంటే అద్భుతమైనటువంటి శక్తి హోతా హై అంటే లభిస్తుంది. అంటే అద్భుతమైన శక్తి లభిస్తుంది భర్తకి. ఎప్పుడు భార్య మెడలో ఉన్నటువంటి ఈ మంగళసూత్రాన్ని గనక భర్త చూస్తే అతనికి అద్భుతమైనటువంటి శక్తి లభిస్తుంది అంటున్నాడు ఇక్కడ. నెక్స్ట్ హర్ వివాహిత్ స్త్రీకే లియే అంటే ప్రతి ఒక్క వివాహిత స్త్రీ కొరకు మంగళసూత్రు అత్యంత మహత్వపూర్ణ మనా జాతా హై అంటే అత్యంతమైనటువంటి మహత్వపూర్ణమైనటువంటిది పరిపూర్ణత. ఓకే మనా జాతా హై అంటే విశ్వసిస్తారు అని. అంటే ఇక్కడ మంగళసూత్రం అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటిది అని చెప్తున్నాడు. ఓకే ఇది దీని యొక్క పూర్తి సారాంశం. ఓకే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇది మీ అందరికీ ఒక మంచి టాపిక్. ఇటు మీకు జనరల్ నాలెడ్జ్ వస్తుంది, ప్లస్ దీని ద్వారా మీకు హిందీ అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.